భక్తులందరూ వెళ్తున్నారు. దివ్య దేశం. హరి రామ 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 హరి హరి. భక్తులందరూ మళ్ళీ కీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళే ముందు ఇక్కడ తులసి తీసుకొని వెళ్తున్నారు. ఈ ద్వారం అద్భుతంగా అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. దాదాపు అదే వైభవం. ముందు అందరు భక్తులు ప్రణామాలు చేస్తున్నారు. సాష్టాంగ ప్రణామాలు. అంటే దక్షిణం, తిరుప్పెరై అంటే గౌరవవచనం. ఈ యొక్క పెరుమాళ్ పేరేమంటే పులై కాదు, ఇది మకర కొండల అంటే చేప ఆకృతిలో ఉన్నటువంటి మకర కొండలు. మకర అంటే కూడా చేపనే. మకర కొండలు అంటే చాలా పెద్ద చెవులతో ఉన్నటువంటి పులై కాలే నాట్య అమ్మ పేరు. తన యొక్క భాషణంలో పాడారు ఈ యొక్క దివ్య దేశం గురించి. వేద శబ్దం, వేద శబ్దం. వేదవలి అంటే వేదాలు అంటే వేదాలు, వలి అంటే శబ్దం, వేదాల యొక్క శబ్దం. అంటే ఉత్సవం, ఉత్సవం యొక్క శబ్దం. సో అప్పుడు ఆయన ముందు గరుడ దేవుడు ఉంటాడు. ప్రతి మందిరంలో మీరు చూడండి గరుడ ఉంటారు. సో అప్పుడు గరుడ అంటే ఈయన అడ్డం ఉన్నాడు అనేసి నువ్వు పక్కకి వెళ్ళమని చెప్పారంట. మందిరంలో గరుడ ఎదురుగానే ఉంటారు. ఇక్కడ భగవంతుడు నువ్వు అడ్డం ఉన్నావు, వీళ్ళందరూ నేను చూడాలో, వాళ్ళు నాట్యం ఆడుతున్నారు, కీర్తన చేస్తున్నారు, వేదాలు చెప్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు అడ్డంగా అనేసి గరుడ పక్కకి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే గరుడ పక్కకు ఉంటారు. కీర్తన చేయమంటున్నారు. ఎవరైతే కీర్తన చేయడం వాళ్ళకి ఇష్టం అంటే చూడాలని కోరుకుంటారు. వాళ్ళు కీర్తన చేయని వాళ్ళు, పాడని వాళ్ళు, నిలబడే వాళ్ళు, స్తంభాల్లాగా ఉండే వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం ఉంటుంది. నమ్మాన్ వారు తన పాశ్రంలో ఈ విషయంతో చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న మందిరాల్లో మనం లీలలు వింటే గానీ అంటే భగవంతుడు భక్తులతో చేసేటువంటి లీలలు చాలా ఉన్నాయి. మనం అక్కడ గరుడ శ్రీరంగంలో కూడా చూశాను. నువ్వు అక్కడ ఉంటే నేను వస్తానని చెప్పాను. గరుడ ఇంకా కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అట్లా పెద్ద గరుడ. ఇంకొక మందిరం ఉంది పెద్ద గరుడ. అది వేరే వేరే మందిరాల్లో వేరే వేరే లీలలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది భగవంతుడు ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు ఆయన మూర్తి. అక్కడ మూర్తి భవించినటువంటి భగవంతుడు ఆయన లీలలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా లీలలు చేయాలంటే చేస్తుంటారు. మనతో కూడా లీలలు చేయాలని చేసుకోవాలి. కీర్తన వాడితే లీలలు అవుతాయి, నిద్ర పోతే లీలలు అవ్వవు. అదే